హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కింగ్డమ్ మూవీ గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకున్న వరుస 5 ఫ్లాప్స్ తర్వాత కూడా చాలా హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది ఈ కింగ్డమ్ మూవీ. మరి నాకెలా ఉంది ఈ మూవీ అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, కానీ డీసెంట్ మూవీ అని చెప్తాను నేను. ఇంక మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక రీఇన్కార్నేషన్ స్టోరీ. ఎగ్జాంపుల్ మగధీర, మనం, శ్యామ్ సింగ్ రాయ్. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఒక రాజు వాళ్ళ జాతి తెగని రక్షించుకోవడానికి మళ్ళీ పుడతాడు. మరి వాళ్ళ జాతిని రక్షించుకున్నాడా లేదా అన్నదే ఈ స్టోరీ. సారీ హాఫ్ స్టోరీ. ఇంకా మూవీలో నాకేం నచ్చాయంటే ది విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్. చాలా మెచ్యూరిటీ కనిపించింది తన యాక్టింగ్లో. ప్రతి ఎమోషన్ విత్ పర్ఫెక్షన్తో చేశారనిపించింది. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్లో అయితే జీవించేశాడని చెప్పొచ్చు. ఇంకా సూర్య అన్న క్యారెక్టర్లో చేసిన సత్యదేవ్ గారు కూడా చాలా బాగా చేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ తను. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా చేశారు. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుందో అక్కడి నుంచే మూవీ డల్ అవటం స్టార్ట్ అయింది. ఇంకా విలన్ రోల్లో యాక్ట్ చేసిన వెంకటేష్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అని చెప్పొచ్చు. ఇదే అనుకుంటా తనకి ఫస్ట్ మూవీ, బట్ ఎక్కడ ఫస్ట్ మూవీ లాగా అనిపించదు. తన యాక్టింగ్ చూశాక చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు. అక్కడక్కడ జాలిరెడ్డి కనిపించాడు నాకు తనలో, బట్ మురుగన్ రోల్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారని చెప్పొచ్చు. కుర్రాల్లో ఊపుంది, ఊపేస్తాడు, ఫిక్స్ అయిపోండి. ఇంకా భాగ్యశ్రీ గారికి పెద్దగా స్కోప్ లేదు ఈ మూవీలో, బట్ ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వర్క్, ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో. అండ్ మన బక్కుడు అనిరుద్ధ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదనుకుంటా. అన్ని మూవీస్ లాగానే ఈ మూవీ కూడా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. బట్ డిఫరెన్స్ ఏంటంటే చాలా సటిల్గా ఉంటుంది తన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సిచ్యువేషన్కి, స్టోరీకి తగ్గట్టు. ఇవి మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్. మరి నాకేం నచ్చలేదు ఈ మూవీలో అంటే సెకండ్ హాఫ్. లిటరల్గా సెకండ్ హాఫ్ చూసాక నా ఫీలింగ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంటుంది. సెటప్ బాగా చేసుకుంటారు స్టోరీని. అండ్ సెకండ్ హాఫ్లో పిండేస్తారు ఎమోషనల్గా అనుకుంటే ఆ ఎమోషనల్ కనెక్టే మిస్ అవుతుంది. దానివల్ల సినిమా ఓకేష్గా అనిపిస్తుంది ఓవరాల్గా. ఇంక ఈ మూవీ ప్రమోషన్స్లో రెగ్యులర్ సాంగ్కి పూనకాలు వచ్చేస్తాయి, గుడ్డలు చేసుకుంటారన్నారు. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలి. బట్ ఆ సాంగ్ వస్తున్నప్పుడు అస్సలు హై ఉండదు ఆ సీన్లో. అండ్ ఎమోషనల్గా కూడా జీరో కనెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ 30 minutes కూడా రష్డ్గా ఉంటుంది. దానివల్ల ప్రాపర్గా ఎండ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేబీ సెకండ్ పార్ట్ కోసం ట్రాక్ చేశారేమో. అసలు ఎందుకు సెకండ్ పార్ట్ నాకైతే అర్థం కాలేదు. వాట్ ఈస్ ద నీడ్? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంక ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. బట్ సెకండ్ హాఫ్లో తన స్క్రీన్ ప్లే చాలా వీక్ అనిపించింది నాకు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొండన్న కంబ్యాక్ ఇచ్చారు, బట్ సాలిడ్ కంబ్యాక్ అయితే కాదు. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.